సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి ప్రెజెంట్ ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్నారు. తనకు ఏమాత్రం సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టడం, కోరి సమస్యలు తెచ్చుకోవటం ఆయనకు నిత్యకృత్యమైంది. ప్రభాస్ అభిమానులు, టీడీపీ, జనసేన క్యాడర్ సహా చాలా మంది సెలబ్రిటీల ఫ్యాన్స్ కి వేణుస్వామి టార్గెట్ అయ్యారు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనకు మద్దతు పలకకపోగా తిరిగి 4 మాటలు అంటున్నారు. అలా వేణుస్వామి టైం అస్సలు బాలేదు. సమంతతో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటూ తన సినిమాలు తాను చేసుకుంటున్న నాగ చైతన్య 2 రోజుల క్రితం తన సహనటి శోభితా ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. దీనికి ముందు రోజు నుంచే సోషల్ మీడియాలో వీరి నిశ్చితార్థంపై వార్తలు వస్తూ ఉండగా కింగ్ నాగార్జున అఫీషియల్ గా అనౌన్స్ చేసి పుకార్లకు తెరదించారు. ఏది ఏమైతేనేం తమ హీరో తిరిగి వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతూ ఉండటంతో అక్కినేని ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖులు, నెటిజన్లు సైతం ఈ జంటకు విషెస్ తెలియజేస్తున్నారు. అయితే ట్రోలింగ్ దెబ్బకు సెలబ్రిటీలకు జ్యోతిష్యం చెప్పనని అప్పుడెప్పుడో వేణుస్వామి చెప్పారు. కానీ ఆ మాటల్ని తుంగలో తొక్కి చైతు, శోభిత మ్యాటర్లో ఎంటర్ అయ్యారు. వీరిద్దరి జాతకం కలవలేదని, నిశ్చితార్థం జరిగిన సమయం కరెక్ట్ కాదని, ఒక అమ్మాయి కారణంగా ఈ జంట 2027లో విడిపోతారని ఓ స్టేట్మెంట్ వదిలాడు. ఆ మాటలతో అక్కినేని ఫ్యాన్స్ కి ఎక్కడో కాలింది. శుభమా అని నిశ్చితార్థం చేసుకుని గంటలు గడవక ముందే ఆ మాటలేంటి, నిన్ను ఎవరు జాతకం చెప్పమంటున్నారంటూ వేణుస్వామిపై ట్రోలింగ్కి దిగారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తూ ఉండటంతో వేణుస్వామి దిగొచ్చారు. గతంలో సమంత, నాగచైతన్య జాతకాన్ని చెప్పానని, దానికి కొనసాగింపుగా తాజా నిశ్చితార్థాన్ని విశ్లేషించానని వివరణ ఇచ్చాడు. సెలబ్రిటీల జాతకం చెప్పటం మానేశానని, ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉంటానని, రాజకీయాలపైన మాట్లాడనని వేణుస్వామి స్పష్టం చేశారు. మా అధ్యక్షుడు మంచు విష్ణుకు కూడా ఇదే అంశంపై వివరణ ఇచ్చానని వెల్లడించారు. కానీ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్లు మాత్రం వేణుస్వామి జోస్యాన్ని సీరియస్ గా తీసుకుని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. దీనిపై తాజాగా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద స్పందించారు. ఆగస్టు 22న తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా వేణుస్వామికి నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారం సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై వేణుస్వామి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.